ఆసక్తికరంగా ఉండటానికి కావలసిన డ్రామాతో ఒక కథ, ఆ కథను నడిపించే కథనం, ఆకట్టుకోవడానికి ఎమోషన్, మహిళలను ఆకట్టుకోవడానికి సెంటిమెంట్, అలరించే పాటలు, హీరోజయానికి కావలసిన ఎలివేషన్స్ అండ్ ఫైట్స్, ఇలా తెలుగు సినిమాలు చూడటం అలవాటు పడిన జనానికి కల్కి పూర్తి భిన్నంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే భూమి నుండి గాలి నీరుని కాంప్లెక్స్ అనబడే ఒక ప్రత్యేక నగరంలో కేంద్రీకరించి ఒక ప్రత్యేక మహిళ గర్భం ద్వారా అతీతమైన శక్తి పొందడానికి ప్రయత్నం చేస్తే విలన్ కమల్ ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అనే జీవిత ఆశయంతో ఉండే హీరో ప్రభాస్. ఆరంభం నుంచి చివరి దాకా గర్భం ధరించి ఒకే హావభావంతో కనపడే హీరోయిన్ దీపికా పడుకొనే. అతీతమైన శక్తులు కలిగిన అశ్వత్థామగా అమితాబ్. వీరి చుట్టూ 3 గంటల పాటు భారంగా నడిచేదే కల్కి. కథా కథనంలో భాగంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటే ఆకట్టుకుంటుంది, చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అంతే తప్ప కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే సినిమా తీసినట్లు రాజమౌళిని మించి తీయగలను అని చెప్పుకోవడానికి నాగ అశ్విన్ చేసిన ప్రయత్నం తప్ప జనానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ కానీ కథ, ఆసక్తికరమైన కథనం ఏమీ ఉండవు. రాజమౌళి, దేవరకొండ, దుల్హన్ ఇలా అసందర్భంగా ప్రముఖులు వస్తూ పోతూ ఉంటారు. వరుస హాలీవుడ్ రేంజ్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కి ఇప్పటికే దూరమైన ప్రభాస్ కల్కితో మరింత దూరం. ద్వితీయ అర్థంలో అమితాబ్ డామినేషన్ కనబడింది. క్యారం బోర్డులో చూపుడు వేలుతో చూపించే అతి తక్కువ బలంతో బుల్డోజర్ లాంటి భారీ వాహనాలను విసిరికొట్టగల అసామాన్యులు ప్రభాస్, అమితాబ్. వీరు చేసే గాలి యుద్ధాలు, గాలి విన్యాసాలు సినిమాలో కోకొల్లలు. కమల్ కన్నా గొప్ప నటుడు దేశంలో లేరు. అయితే ఇందులో కమల్ నటన కోసం సినిమాకి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. చివర్లో అర్జునుడిని మించిన కర్ణుడు అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చి రెండో భాగం కోసం నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి కల్పించేలా చేశారు. మొదట పాట చిరుకి చివరి ఫైట్ నాకు ఇవ్వు, చివర్లో వెళ్ళేటప్పుడు జనానికి నేను గుర్తుంటా, కిళ్ళీతో డిన్నర్ మొత్తం కవర్ చేయొచ్చు అని ఆహా అన్స్టాపబుల్ అల్లు అరవింద్ ఎపిసోడ్లో బాలయ్య చెప్పిన ఒక మాట. అలా చివరి 30 నిమిషాలు గాలి విన్యాసాలు అయినా అదో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రేక్షకుడు బయటికి వచ్చేటప్పుడు ఒక అనుభూతి మిగులుతుంది, పిల్లల కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. అలా పాజిటివ్ టాక్ నడిస్తే నడవచ్చు.